ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులు మరింత ఉధృతమయ్యాయి. టెహ్రాన్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్కు ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఎంతో కీలకమైనదని గుర్తించిన ఇజ్రాయెల్ గత కొంతకాలంగా దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే యుఎస్, యూకే ఎయిర్ బేస్ పై బ్యాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అందుకు ప్రతీకారంగా నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్పై అమెరికా దాడి చేసింది. ఇప్పటి వరకు నతాంజ్ అణు కేంద్రం నుంచి ఎలాంటి లీకేజీ లేదని ఇరాన్ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఈ నతాంజ్ న్యూక్లియర్ సెంటర్ కి సంబంధించి ఏంటి ఇంపార్టెన్స్, ఏ విధంగా ఉంది? స్వామి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అత్యంత ప్రమాదకరమైనటువంటి మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ నాతాంజ్ అణు కేంద్రం పైన దాడి అన్నది, అంటే టెహ్రాన్ కి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాతాంజ్ ఇరాన్ యొక్క అత్యంత కీలకమైనటువంటి యురేనియం శుద్ధి కేంద్రం. ఇరాన్ తన క్షిపణులతో హిందూ మహాసముద్రంలోని అమెరికా స్థావరాలపైన దాడి చేయడంతో దానికి ప్రతీకారంగా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఉమ్మడిగా నాతాంజ్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ దాడి వల్ల రేడియేషన్ అన్నది సంభవించలేదన్నది ఇరాన్ ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనను కొంత తగ్గించిందనే చెప్పొచ్చు. అయితే ఇది మొత్తానికి ఈ యొక్క నాతాంజ్ అణు కేంద్రం పైన దాడి చేయటం అన్నది కొంత ప్రాధాన్యతని సంతరించుకుందనే చెప్పొచ్చు. భూగర్భంలో ఉన్నటువంటి ప్రధాన విభాగాలు సురక్షితంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే పై భాగంలో ఉన్నటువంటి కొన్ని భవనాలు మాత్రం దెబ్బతిన్నట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తుంది. నాతాంజ్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయన్నది ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలో కూడా నాతాంజ్ పై దాడులు జరిగాయి. 2025 జూన్ లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో కూడా ఈ కేంద్రం లక్ష్యంగా మారిందనే చెప్పొచ్చు. అయితే ఇరాన్ ఉగ్రవాద పాలనపై తమ సైనిక చర్యలు లక్ష్యానికి చేరువయ్యాయి, త్వరలోనే వీటిని ముగించే ఆలోచనలో ఉన్నామంటూ ట్రంప్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క నాతాంజ్ కి సంబంధించినటువంటి అంశం కానీ, దానిపైన దాడి కానీ, అదేవిధంగా సీజ్ ఫైర్ అంటే కొంత ఆయిల్ శాంక్షన్స్ చమురుపైనటువంటి ఆంక్షలను ఎత్తివేయటం అన్నది వీటన్నిటిని చూస్తుంటే అమెరికా కొత్త వ్యూహాన్ని ఏదో అల్లుతున్నట్లుగా మనకి అర్థమవుతోంది. అయితే ఈ హిందూ మహాసముద్రంలో చాగోస్ దీవుల్లో ఉన్నటువంటి డియాగో గార్సియా అమెరికా అదేవిధంగా బ్రిటన్ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి స్థావరం. 4000 కిలోమీటర్ల రేంజ్. అంటే స్వామి, గతంలో ఇరాన్ దగ్గర కేవలం 2000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణులు మాత్రమే ఉన్నాయని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని తాగటం ద్వారా తన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం రెట్టింపు అయిందని ఇరాన్ ప్రపంచానికి నిరూపించింది. ఈ దాడి ద్వారా మధ్య ప్రాచ్యమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు కూడా సురక్షితం కావన్నది ఇరాన్ స్పష్టం చేసింది భారత్ కి, అమెరికాకి. మరోపక్క F-35 యుద్ధ విమానాలను కూడా కూల్చివేయటం అన్నది అమెరికాకి కోలుకోని దెబ్బ. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనటువంటి శత్రువుల రాడార్లకు కూడా చిక్కినటువంటి యుద్ధ విమానాలుగా ఈ F-35 కి పేరుంది. యుద్ధ రంగంలో 2 F-35 విమానాలను ఇరాన్ కూల్చివేయటం ఇదే మొదటిసారి. ఇది అమెరికా రక్షణ సాంకేతికత పైన పెద్ద సవాల్గా మిగిలిందనే చెప్పొచ్చు. అయితే ఇరాన్ స్వదేశీ క్షిపణి వ్యవస్థలు లేదా రష్యాకు చెందినటువంటి S-400 వంటి వ్యవస్థల సహాయంతో వీటిని కూల్చివేసి ఉండొచ్చు ఇరాన్ అన్నది రక్షణ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్ ని కేవలం ఆర్థిక ఆంక్షల ద్వారా లొంగ తీసుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన అంచనా తప్పైనట్లుగా తెలుస్తుంది. ఇరాన్ వద్ద ఇంత భారీ పరిధి, అంటే 4000 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి క్షిపణులు, అదేవిధంగా F-35లను కూల్చే వ్యవస్థలు కూడా ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ సరిగ్గా అంచనా వేయలేకపోయిందన్నది ఇప్పుడు అమెరికాకి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఏదైతే USS బాక్సర్ అదేవిధంగా ఇతర యుద్ధ నౌకల్ని
అదనపు బలగాలను కూడా అమెరికా పశ్చిమాసియాకి పంపుతోంది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధం అవటం కూడా. అంటే ఇరాన్ నేరుగా అమెరికా స్థావరాలను తాగలిగినప్పుడు ఇజ్రాయెల్ కు రక్షణ కల్పించడం అన్నది అమెరికాకు మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా కొన్ని చమురు ఆంక్షలను సడలించినప్పటికీ కూడా సైనికంగా మాత్రం ఇరాన్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ప్రయోగించినటువంటి 4,000 కిలోమీటర్ల క్షిపణులు యుద్ధ గమనాన్ని అయితే మార్చేశారని చెప్పొచ్చు. అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోకపోతే ఈ ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉంది అన్నది రక్షణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నట్టు మాట. మొత్తానికి ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడకుండా ఉండేందుకు చమురు ఆంక్షల్లో కూడా కొంత వెసులుబాటు కల్పిస్తూనే ఇరాన్ పైన సైనిక పరంగా పట్టు బిగించాలన్నది అమెరికా వ్యూహంగా ప్రస్తుతానికి అయితే మనకు అర్థమవుతుంది. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద